గాజువాక నియోజకవర్గం జంక్షన్లో ఉన్న గోల్డ్స్ ఫిట్నెస్ జిమ్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిమ్ వార్షికోత్సవ సందర్భంగా జిమ్లో శిక్షణ పొందుతున్న యువకులను బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు కర్ణంరెడ్డి నరసింహరావు, ములకలపల్లి ఈశ్వరరావులు పాల్గొని గెలిచిన బాడీ బిల్డర్స్కు ఘనంగా సత్కరించి మెమోంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. క్రీడల వలన ఆరోగ్యంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలియజేశారు. కార్యక్రమంలో జిమ్ అధినేతలు ఆర్మీ రాజు, ఎమ్మెల్యే మహేష్, జిమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని అందరికి ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్రతి కార్యక్రమం చేసిన పెద్దలు ఒక అబ్బాయి ప్రోత్సహిస్తూ మంచి డ్రైవర్గా తయారు చేయించి చాలామందికి ఈరోజు లేడీస్ కానీ జెంట్స్ కానీ నేను కూడా కొంతకాలం జిమ్ రావడం జరిగింది. ఫిట్నెస్ నిమిత్తం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను జిమ్ రాలేకపోతున్నాను. ఏదైనా కూడా ఎందుకంటే చాలామంది ఈరోజు శరీరం కాపాడుకోవడానికి అదేవిధంగా లేకపోతే నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో పోటీ పడడానికి చాలా మంది జిమ్కి వస్తుంటారు. జిమ్ చేస్తూ కండలు పెంచి బయట రెవెన్యూ కూడా చూపిస్తుంటారు. నాకు తెలిసినంతవరకు కూడా ఈ 4 సంవత్సరాల్లో జిమ్లో చేసే కుర్రలు ఎవరు కూడా బయటన అసభ్యకరంగా ప్రవర్తించుకుంటా ఒక జిమ్లో చేయడం బాగా నేర్పారనే ఆలోచనతో బయటన్నారు తప్ప ఇటువంటి పోతరి పనులు చేయకుండా జిమ్కి చెడిపోయారు వస్తుంది. అది రాకుండా చాలా వరకు కాపాడడం జరిగింది. రాబోయే రోజుల్లో మహేష్ గారి, రాజు గారు కానీ వారిద్దరు ఆధ్వర్యంలో ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని భాగంగా రాబోయే రోజుల్లో 4-5 ఇన్స్టిట్యూట్లు బ్రాంచ్లు ఓపెన్ చేయించి ప్రతి కుర్రవాడు కూడా ఈరోజు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఉద్యోగం సంపాదించాలనుకుంటే చదువుతో పాటు కాస్త కొంత ఫిట్నెస్ ఉంటే కొంత నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో వెళ్ళి మాకు గోల్ పట్టగలిగితే జాబ్ ఈజీగా వస్తుంది. మామూలు చదువుకో సరే ఉద్యోగాలు పరిస్థితి లేదు. కారణం ఏంటంటే యువకులు రోజు రోజుకి జనాభా పెరుగుతున్నారు. మాకు ఇండస్ట్రీస్ లేవు. ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు వెళ్ళి మనం ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఉద్యోగం రావాలనుకుంటే కంపల్సరీ మనకి ఫిట్నెస్ విషయంలో ఏదో ఒక మనకి ఒక గేమ్ నేర్చుకోగలిగితే మనం మంచి జాబ్లో సెటిల్ అవుతాం. దాని ద్వారా మన తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది. వాళ్ళు కూడా మన ఆర్థిక మన పోషించగలుగుతారు. నా సాయి శాఖలు ఎప్పుడు కూడా మన జిమ్ వారికి ఉంటాయి. అదే పెద్ద నరసింహ గారు కూడా వీళ్ళు మన కేంద్రంతో కానీ రాష్ట్రంతో కానీ మన కూటమి కాబట్టి వీళ్ళు ఇంకా 2-3 జిమ్లు ఏర్పాటు చేయించడానికి మనం ఆర్థికంగా వాళ్ళకి ఫైనాన్స్గా మనం వాళ్ళ ఆర్థికంగా ప్రభుత్వం నుంచి రాయితీ వచ్చేటట్టు మనం చేయగలిగితే రాబోయే రోజుల్లో, ఎందుకంటే జిమ్లో ఉన్న ఐటమ్స్ రోజు రోజుకి టెక్నాలజీ మారుతుంది. అవన్నీ కూడా సమకూర్చుకోవాలంటే లక్షలతో కాబట్టి మనం ఆర్థికంగా ప్రభుత్వం నుంచి చేయించాలంటే రాబోయే రోజుల్లో మంచి తయారు చేయించి ప్రతి పిల్లవాడు కూడా మనం నేర్చుకుని మంచి స్థాయిలో ఉండాలి. అదేవిధంగా మనం ఉద్యోగం సంపాదించుకోవడం మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించి మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటూ చెప్పండి. ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన రాజు గారికి, మహేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవిస్తున్నాను. యువకులకి ఉపాధితో పాటు మంచి ఫిట్నెస్, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ రంగంలోనైనా సరే రాణించగలం. ప్రతి ఒక్కరూ కనీసం 1 గంట అయినా సరే మనం వ్యాయామం చేస్తే ఫిట్గా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. సీనియర్స్ కూడా చూస్తున్నాం, రోజు కనీసం 2-3 గంటలు జిమ్లో ఉంటున్నారు, ఫిట్గా ఉంటున్నారు, యాక్టివ్గా ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఎన్డీఏ కూటమి అటు కేంద్రంలో రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే యువకులు ముందుకు వచ్చి ఇలాంటి జిమ్ పెట్టుకుంటామంటే మీకు ఎటువంటి హామీ లేకుండా బ్యాంక్ లోన్, ముద్రా లోన్, అదేవిధంగా చిన్న తరహా ఎంఎస్ఎంఈలో కూడా మీరు యువకులు ఏదైనా చిన్న ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్నా సరే ఖచ్చితంగా మా గాజువాక శాసనసభ్యులు శ్రీ
పల్లా శ్రీనివాసరావు గారు, మన స్థానిక కార్పొరేటర్ గారు శ్రీ గంధ శ్రీనివాస్ గారు, మేమంతా కూడా మీకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మరి ఇది చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకి స్వతంత్రం రావడానికి ఎంతో మంది మహనీయులు ప్రాణత్యాగం చేశారు. వారి యొక్క ప్రాణత్యాగం వల్ల మనకి స్వతంత్రం సంభవించింది. మనం ఈరోజు సంతోషంగా స్వేచ్ఛగా భారతదేశంలో ఉంటున్నాం. 140 కోట్ల మంది జనం ఉన్నటువంటి భారతదేశం ఐక్యత చాటి చెప్పే విధంగా మన దేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మన 13వ తేదీ నుంచి ఈరోజు 15వ తేదీ వరకు భారతదేశంలో ఉన్న సుమారు 10 కోట్ల ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని, జాతీయ జెండా ఎగరవేసి మన జాతీయ గౌరవాన్ని, ఐక్యతను, దేశభక్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి భారతీయులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ